జీవో నెంబర్ 86. ఈ జీవో పేరు ఎక్కడో విన్నారు కదా. 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఇది. అంటే ఇప్పటికే నిరుద్యోగ అభ్యర్థులందరికీ అర్థమైంది, ఇది ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి జీవో. అంటే ప్రస్తుతం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు గరిష్టంగా ఉన్నటువంటి ఏజ్ లిమిట్ని 34 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్కి పెంచుతూ ఈ జీవోనైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 44 ఇయర్స్ వరకు కూడా ఎగ్జామ్స్కి పోటీ పడవచ్చు. మరి రిజర్వేషన్స్ వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళకి రూల్ 12ని అనుసరించి అదనంగా మినహాయింపులు అయితే ఉంటాయి. అంటే 44 ఇయర్స్ దాటినా కూడా రిజర్వ్డ్ అభ్యర్థులు ఆయా కేటగిరీలను అనుసరించి పోటీ పడవచ్చు. మరి ఇలాంటి ఒక జీవోని జారీ చేసే అధికారము నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అసలు ఉంటే ఎవరిచ్చారు అంటే స్వయంగా భారత రాజ్యాంగమే ఆర్టికల్ 309 ప్రకారంగా ఇలాంటి ఒక అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్ 309 ఏం చెప్తుంది అంటే రిక్రూట్మెంట్స్కి సంబంధించి సేవా నిబంధనలను నియంత్రించే అధికారము కేంద్ర రాష్ట్ర శాసనసభలకైతే ఇవ్వడం జరిగింది. అంటే చట్టాల ద్వారా అటు పార్లమెంటు ఇటు రాష్ట్ర శాసనసభలు రిక్రూట్మెంట్స్కి సంబంధించి సేవా నిబంధనలను నియంత్రించే అధికారాన్ని కలిగి ఉన్నారు. మరి ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేవు కదా అంటే ఇలాంటి సందర్భంలో ఏం చేయొచ్చు అంటే ఇటు రాష్ట్రాలలో గవర్నర్లకి అటు సెంట్రల్లో రాష్ట్రపతికి తాత్కాలికంగా ఉత్తర్వులు వెలువరించే అధికారాన్ని కూడా ఆర్టికల్ 309 ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ 309 అధికారాన్ని 309ని అనుసరించి ఈ జీవోని అయితే జారీ చేయడం జరిగింది. సో నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక బంపర్ ఆఫర్, ఒక సువర్ణ అవకాశము. సో మరి 44 సంవత్సరాల వరకు పోటీ పడవచ్చు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది కేవలం 1 ఇయర్ వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే 18 మే 2026 ఈ జీవోని జారీ చేసిన తేదీ నుంచి 1 ఇయర్ వరకు మాత్రమే. అంటే 18 మే 2026 నుండి 17 మే 2027 వరకు మాత్రమే ఈ జీవో అయితే అమల్లో ఉంటుంది. సో నిరుద్యోగ అభ్యర్థులారా, ఎవరైతే గరిష్టంగా ఉన్నటువంటి ఈ ఏజ్ లిమిట్ని పొందుతున్నారో సో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. సో మనందరం ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్రెడీ ఒక కామెంట్ ఉంది ఏంటి అంటే గర్జించే 40లు అని. అంటే సాధారణంగా 40 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థులు ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో నిజంగా ప్రిపేర్ అవుతారా అంటే అసలు వేస్ట్, వాళ్ళు అస్సలు ప్రిపేర్ అవ్వరు. ఏమైనా రోడ్ల మీద టైంపాస్ చేస్తారు. సో ఏదైనా నోటిఫికేషన్స్ రావు అని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడతారు. తీరా నోటిఫికేషన్స్ వస్తే అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ గురించి డిస్కషన్స్ చేస్తారు. టీ స్టాల్స్ దగ్గర, హోటల్స్ దగ్గర, స్టడీ హాల్స్ దగ్గర, లైబ్రరీస్ దగ్గర వీళ్ళు కాలయాపన చేస్తూ గడుపుతారు. అసలు బుక్స్ చదవరు. తీరా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక వీళ్ళలో ఒక భయం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తారు. తీరా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడానికి గవర్నమెంట్స్ ఒప్పుకోకపోతే అప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతారు. సో నోటిఫికేషన్స్లలో ఉన్నటువంటి లూప్ హోల్స్ గురించి వీళ్ళు సెర్చ్ చేస్తారే తప్ప వీళ్ళలో ఉన్నటువంటి లూప్ హోల్స్ గురించి అస్సలు ఆలోచించరు అనే ఒక నానుడి అయితే ఉంది. మరి నిజంగా ఇది కరెక్టా అంటే ఇందులో వాస్తవం చాలా వరకు తక్కువే. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులే, వీళ్ళందరూ కూడా ఎన్నో పుస్తకాలను ఎన్నోసార్లు రివైజ్ చేసినటువంటి అభ్యర్థులే. సో ఎన్నో ఫంక్షన్స్ని, పార్టీలను, జాతరలను అన్నీ కూడా దూరం చేసుకున్నటువంటి అభ్యర్థులే. మన జీవితంలో ఎన్నో పండుగలు వచ్చాయి, పోయాయి, ఎన్నో ఫంక్షన్స్ వచ్చాయి, పోయాయి. ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, రిలేటివ్స్కి అందరికీ దూరం అయిపోయాము. మరి వీళ్ళు కూడా చదవట్లేదా అంటే వాళ్ళు కూడా సాక్రిఫైసెస్ చేస్తున్నారు. బట్ వాళ్ళ ఏజ్ పెరిగిపోయింది కాబట్టి ఈ ఒక కామెంట్ అయితే వచ్చింది. మరి ఈ ఏజ్ పెరగడానికి బాధ్యులు ఎవరు అంటే వైఫల్యం కేవలం వీళ్ళది మాత్రమేనా అంటే 100% కాదు. మనం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే ఎస్ఎస్సి కావచ్చు లేదా యూపీఎస్సి కావచ్చు, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే అభ్యర్థులు ఈ సంవత్సరంలో విఫలమైతే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్లో విఫలమైతే మరు సంవత్సరంలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ స్టేట్ గవర్నమెంట్స్లలో అలా జరగదు. ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే అది పూర్తి అవ్వడానికి దశాబ్ద కాలం పడితే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది అంటే రాష్ట్రాలలో ఎలక్షన్స్కి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి అనే ఒక ఆలోచన ప్రతి నిరుద్యోగ అభ్యర్థిలో నెలకొనేలా ప్రభుత్వాలు తయారయ్యాయి. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తామంటారు, జాబ్ క్యాలెండర్స్ ఇవ్వరు.
సో ఒకవేళ అనౌన్స్ చేసినా మళ్ళీ నోటిఫికేషన్స్ ఇస్తారా అంటే నోటిఫికేషన్స్ ఇవ్వరు. సో దీనివల్ల ఏమవుతుందంటే అమూల్యమైనటువంటి సమయము, యవ్వనము అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సో అభ్యర్థులంతా నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు. సో ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, మేము ఇలా కాకుండా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఇప్పటి వరకు మీరు అవకాశాలు దూరం చేసుకున్నారు, ఏజ్ గడిచిపోయింది, సో ఇంకొక అవకాశం మేము ఇస్తున్నామని చెప్పి నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు ఏజ్ లిమిట్ని అయితే పెంచడం జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? గర్జించే 40లు అనే పేరు తెచ్చుకున్న మనము ఇప్పుడు గర్జిద్దామా లేదా గమ్మున కూర్చుందామా? సో ఏం చేద్దాం? సో ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే ఏదైనా బుక్ ఓపెన్ చేయగానే, ఏదైనా కాన్సెప్ట్ని చూడగానే ఇది నాకు బాగా తెలుసు, నేను మస్తు సార్లు చదివినా, దీని మీద నేను ఎన్నో ఆర్టికల్స్ కూడా రాసిన, ఈవెన్ నేను టెస్ట్ సిరీస్లు కూడా రాసిన, ఇలా నాకు తెలియదు ఏం లేదు అనే ఒక అహం, ఆ అహాన్ని పక్కకు పెడదాం. మనకు ఒక మూవీ జరిగింది, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మూవీ 12th ఫెయిల్. సో ఈ 12th ఫెయిల్ మూవీలో మనకు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. అదేంటి అంటే 0 నుంచి స్టార్ట్ చేయి మిత్రమా, సో రీస్టార్ట్ అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది. సో మనకి ఏం తెలియదు అని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ప్రతి కాన్సెప్ట్ని బేసిక్ నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో బేసిక్స్ నేర్చుకోవాలి, కరెంట్ అఫైర్స్ని ఒడిసి పట్టాలి, ప్రతి కాన్సెప్ట్స్ని మనం కరెంట్ అఫైర్స్తో అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. టెస్ట్ సిరీస్లు టెస్టులు రాస్తాము, బట్ టెస్టుల్ని అనలైజ్ చేయము. సో ఎన్ని క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేసాము చూస్తాం, ఎన్ని మార్క్స్ మనకు వచ్చాయో చూస్తాం, ఎక్కడెక్కడ మార్క్స్ పోయాయో చూస్తాం తప్ప ఏ కాన్సెప్ట్స్లలో మనం మార్క్స్ కోల్పోతున్నాం, ఆ కాన్సెప్ట్ల పైన మనకు ఎందుకు గ్రిప్ లేదు, మరి ఆ గ్రిప్ సాధించుకోవడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామని ఆలోచించము. ఈ ఎగ్జామ్ అయిపోయిందా, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తాం తప్ప ఈ ఎగ్జామ్లో జరిగినటువంటి పొరపాట్లని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయము. దానివల్లనే ప్రతి ఎగ్జామ్లో మనం ఫెయిల్ అవుతూ వస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో మనము మన తప్పులను సరిదిద్దుకుంటూ మనం ముందుకు సాగుదాం. సో మిత్రులారా, మరి ఇప్పుడు మనము ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేద్దామా, ఆపరేషన్ రీస్టార్ట్ అనే ఒక ఆపరేషన్ని లాంచ్ చేద్దామా, లేదా ఆపరేషన్ రీస్టార్ట్ని ఇతరులు లాంచ్ చేస్తే వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉందామా? సో ఇది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తేల్చుకోవాల్సినటువంటి తరుణం. సో నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటా, నెక్స్ట్ మంత్ నుంచి ప్లాన్ చేసుకుంటా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటా, అసలు నోటిఫికేషన్స్ వస్తాయా, వస్తే ప్రాపర్గా జరుగుతాయా, లాస్ట్ టైం గ్రూప్ 1 3 times జరిగింది, అది కూడా ప్రాపర్గా జరగలేదు, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా పక్కకు పెడదాం. పాలిటిక్స్ని మొత్తానికే విడిచిపెడదాం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన లైఫ్కు సంబంధించిందే అయి ఉండాలి. సో మన పేరెంట్స్ మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. సో మనల్ని మనము నిరూపించుకోవడానికి మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇట్లాంటి ఒక అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సో కాలం గడిచిపోతూ ఉంది, కాల గర్భంలో మనం కలిసిపోకుండా మనం కాల గర్భంలో ఒక విజేతగా మనము మెరుగులు వినాలంటే మనము ప్రతి క్షణాన్ని కూడా ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వీ మస్ట్ యూటిలైజ్ ఇన్ ఎ ఫ్రూట్ఫుల్ మేనర్. సో మనము ఎలా సమయాన్ని వినియోగించుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఎవరికి వాళ్ళకు ఇది ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, తాడిని దన్నేవాడు ఒకడు ఉంటే వాడి తల దన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. సో ప్రతి ఒక్కరికి పోటీ ప్రపంచాల పరీక్షలో సంబంధించి అవగాహన అయితే ఉంది. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. సో పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలబడడానికి మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి కాన్సెప్ట్లకు సంబంధించి వీడియోల రూపంలో నేనైతే తప్పనిసరిగా తీసుకొని వస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నేర్చుకున్న వాటిని టెస్ట్ సిరీస్ల రూపంలో ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ప్రయత్నం చేయండి అని చెప్పను, ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ రీస్టార్ట్ని లాంచ్ చేద్దాం. దాన్ని సక్సెస్ఫుల్గా మనము మన లైఫ్లో ఒక విజేతగా మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం. సో బై ద వే, దిస్ ఈజ్ వంశీ కృష్ణ ఫ్రమ్ లాయల్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.